9 మంది తొక్కిసలాట్లో దైవ దర్శనాన్ని పోయి అక్కడ పూజా కార్యక్రమాలు పోయి 9 మంది తొక్కిసలాట్లో చనిపోవడం చాలా బాధాకరం. వాళ్ళ ఆత్మహత్యలకు శాంతి కలగాలని ఈరోజు మేము కొవ్వొత్తులతో మా నాయకులు కార్యకర్తలందరూ కూడా వాళ్ళకు నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఏదైతే అక్కడ ఒక దేవాలయానికి అంతమంది రష్ వస్తున్నారన్నప్పుడు పోలీసులు బాధ్యత తీసుకొని అక్కడ బందోబస్తు పెట్టి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు భక్తుల విషయంలో అయితే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది ప్రభుత్వం. పోలీసులందరూ కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసే దాంట్లో, కేసులు పెట్టే దాంట్లో చూపిస్తున్నటువంటి శ్రద్ధ భక్తుల ప్రాణాలను కాపాడడంలో చూపించడం లేదు. ఉదాహరణ, మొన్న తిరుపతిలో 6 మంది చనిపోవడం తొక్కిసలాటలో. చరిత్రలో ఎప్పుడు తిరుపతిలో తొక్కిసలాటలో చనిపోలేదు. సింహాచలంలో 7 మంది చనిపోవడం తొక్కిసలాటలో. ఈరోజు 9 మంది. అంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. భక్తుల ప్రాణాల కంటే వాళ్ళకు లెక్కే లేదు. కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యము. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవుళ్ళకు అపచారం చేయడం కూడా, లడ్డు వివాదంతో ఈ దేవుళ్ళను రాజకీయాలకు వాడుకోవడం, దేవస్థానాలను రాజకీయాలకు వాడుకోవడంతో అప్పటి నుంచి దేవుళ్ళ పట్ల అపచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ లడ్డు వివాదం వచ్చిన తర్వాతనే తిరుపతిలో 6 మంది చనిపోవడం జరిగింది. సింహాచలంలో 7 మంది, ఈరోజు 9 మంది. అంటే దేవుళ్ళకు అపచారం చేస్తే మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆయనేమో పవన్ కళ్యాణ్ గారేమో ఇంకా 4 అడుగులు ముందరికేసి రాజకీయం అక్కడ సనాతన ధర్మమని డ్రెస్ చేసుకొని ఓవర్ చేయడం. అదే కాకుండా ఈరోజు మనుషులతో పాటు అక్కడ తిరుపతిలో ఉన్నటువంటి గోశాలలో గోవులు కూడా చచ్చిపోతూ ఉన్నాయి. ఈరోజు అన్ని దేవుళ్ళను ఆడుకొని ఇటు అపచారాలు చేయడము, ప్రజల పట్ల అట్లా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత వహించి ప్రభుత్వం వాళ్లకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో ఇవ్వాలి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆయన చేసినటువంటి పాప ప్రక్షాళనకు స్నానం చేసి తడిగుడ్డలతో ఆయన దేవుని సమక్షంలో పోయి అక్కడ హోమాలు చేసి పాప ప్రక్షాళన చేసుకొని ఆయన భగవంతుని క్షమాపణ కోరాలని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఆ దేవాలయం కట్టినటువంటి 90 సంవత్సరాల వ్యక్తిని అరెస్ట్ చేయడం చాలా దారుణం. అట్లా అనుకుంటే కనుక తిరుపతిలో జరిగిన సంఘటనకు టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవోను అరెస్ట్ చేయాలి. సింహాచలంలో జరిగినటువంటి సంఘటనకు సింహాచలం ఈవోను, సింహాచలం చైర్మన్ కూడా అరెస్ట్ చేయాలి. 90 సంవత్సరాల వ్యక్తిని అరెస్ట్ చేసి రేపు పొద్దున ఎవరైనా దేవాలయం కట్టడానికి కూడా భయభ్రాంతులను చేయడం మంచి పద్ధతి కాదని మేము తెలియజేస్తూ, చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియజేస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం.